Find the number of ways of arranging the letters of the word mathematics. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. సేమే కానీ చాలాసార్లు రిపీట్ అయిందని చెప్పి మళ్ళీ చెప్తాను. గివెన్ వర్డ్ ఈజ్ మ్యాథమెటిక్స్. ది వర్డ్ మ్యాథమెటిక్స్ కంటైన్స్, ఫస్ట్ అసలు ఆ వర్డ్లో హౌ మెనీ లెటర్స్ అన్నది చూసుకో. దట్ ఈజ్ ఎన్. సో కాబట్టి 11 లెటర్స్ ఉన్నాయి. అవి అందులో అలైక్ లెటర్స్ ఏవైతే సిమిలర్గా ఉన్నాయి అన్నవి చూద్దాం. 2 M's, అలాగే 2 A's, తర్వాత T's ఏమో 2, మిగతావన్నీ కూడా డిఫరెంట్. ఫార్ములా ఉంది కదా, n ఫ్యాక్టోరియల్ బై p ఫ్యాక్టోరియల్ ఇంటూ q ఫ్యాక్టోరియల్ ఇంటూ r ఫ్యాక్టోరియల్. దట్ ఈజ్ ఈక్వల్ టు n అనేది 11. హౌ మెనీ లెటర్స్ ఇన్ దట్ వర్డ్ అనేది దట్ ఈజ్ n. సో 11 ఫ్యాక్టోరియల్. ఏవి సిమిలర్గా ఉన్నాయి అలైక్ లెటర్స్ అవి డినామినేటర్లో ఉన్నాయి. ఆ 2 M's ఏమో 2 ఫ్యాక్టర్, 2 A's 2 ఫ్యాక్టర్, 2 T's 2 ఫ్యాక్టర్. ఈ రకంగా ఇన్ని అరేంజ్మెంట్స్ ఉంటాయి. నెక్స్ట్, ఫైండ్ ది నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ అరేంజింగ్ ది లెటర్స్ ఆఫ్ ది వర్డ్ ఇంటర్మీడియట్. ఇది కూడా అంతే, చాలా ఇంపార్టెంట్, చాలాసార్లు రిపీట్. పర్టికులర్గా కొన్ని మోడల్స్ ఉన్నాయండి. సర్క్యులర్ పర్మిటేషన్స్లో గార్లెండ్ మోడల్, అంటే గార్లెండ్స్ కానీ, తర్వాత ఏమో హ్యాంగింగ్ సర్క్యులర్ పర్మిటేషన్స్ డెఫినెట్గా వచ్చేస్తుంది అన్నమాట అందులో నుంచి. అందుకని చెప్తాను. బీడ్స్ కానీ అవన్నీ హ్యాంగ్ చేస్తాం కదా, హ్యాంగింగ్ టైప్ సర్క్యులర్స్, అవి చాలా ఇంపార్టెంట్. సో ది వర్డ్ ఇంటర్మీడియట్ కంటైన్స్ హౌ మెనీ లెటర్స్ ఇన్ ది వర్డ్ అనేది చూసుకో. 12 లెటర్స్ వర్డ్. సో కాబట్టి దట్ ఈస్ ఎన్. ఇప్పుడు అలైక్ లెటర్స్ చూసుకో. 2 I's, 2 T's, 3 E's. అవి డినామినేటర్లో వేస్తాం. ది నెంబర్ ఆఫ్ రిక్వైర్డ్ అరేంజ్మెంట్స్. న్యూమరేటర్లో n ఫ్యాక్టోరియల్ అంటే 12 ఫ్యాక్టోరియల్ బై p ఫ్యాక్టోరియల్ ఇంటూ q ఫ్యాక్టోరియల్ ఇంటూ r ఫ్యాక్టోరియల్. దట్ ఈస్ 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్. ఈ రకంగా చేయాలి. ఈ మోడల్ డెఫినెట్ గ్యారంటీగా వచ్చేస్తుంది. ఈ ఒక వర్డ్ ఇవ్వడం, దాంట్లో రిపిటేషన్స్ లెటర్స్ అంటే సిమిలర్ లెటర్స్ ఏవి రిపీట్ అవుతున్నాయి అది ఆ మోడలు. తర్వాత అదే చెప్పండి కదా, హ్యాంగింగ్ సర్క్యులర్ పర్మిటేషన్స్ ఒకటి అలా. నెక్స్ట్, ఫైండ్ ది నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ 4 boys and 3 girls ఫ్రమ్ ఏ గ్రూప్ ఆఫ్ 8 boys and 5 girls. 8 boys 5 girls ఉన్నాయి. వాళ్ళలోంచి బాయ్స్ని 4 boysని 3 girls, బాయ్స్ నుండే సెలెక్ట్ చేయాలి బాయ్స్ గ్రూప్లో, అంతే కదా. సో కాబట్టి 4 boys కెన్ బి సెలెక్టెడ్ ఫ్రమ్ ది గివెన్ బాయ్స్. 8 boys నుంచి 4 boysని సెలెక్ట్ చేయాలి ఇన్ 8C4 ways. 3 girls కెన్ బి సెలెక్టెడ్ ఫ్రమ్ ది గివెన్ 5 girls ఇన్ 5C3 ways. ఇప్పుడు ది రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ సెలెక్షన్స్ ప్రోడక్ట్ అన్నమాట, రెండింటి కలిగి ప్రోడక్ట్ 8C4 ఇంటూ 5C3. 8C4 అంటే ఫార్ములా ఉంది కదా, ఫ్యాక్టోరియల్ 8 బై 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ 8 - 4 అంటే 4 ఫ్యాక్టర్ ఇంటూ 5C3 ఎన్సీఆర్ ఫార్ములా n ఫ్యాక్టోరియల్ బై n - r ఫ్యాక్టోరియల్ ఇంటూ r ఫ్యాక్టోరియల్. 5C3 అంటే ఫ్యాక్టోరియల్ 5 బై 5 - 3 ఫ్యాక్టోరియల్ అంటే 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్. ఇప్పుడు సింప్లిఫై చేస్తే ఈ రకంగా వస్తుంది. 8 ఫ్యాక్టర్ని 8 ఇంటూ 7 ఇంటూ 8 ఫ్యాక్టోరియల్లో 4 ఫ్యాక్టోరియల్ నుంచి అన్నీ క్యాన్సిల్ అయిపోతాయి. సో ఇంకో 4 ఫ్యాక్టోరియల్ ఉంది కదా, ఆ 4 ఫ్యాక్టర్లో 8, 7, 6, 5 అందులో సింప్లిఫై చేస్తే ఈ రకంగా వస్తుంది. 8, 7, 6, 5 బై 4, 3, 2, 1 ఇంటూ ఇందులో కూడా అంతే 5 ఇంటూ 4 బై 2. మొత్తంగా సింప్లిఫై చేస్తే 700 వస్తుంది. ఈ రకంగా చేయాలి. నెక్స్ట్, find the number of diagonals of a polygon with 12 sides. Number of sides of polygon ఇచ్చేసారు కదా, ఎంత 12 sides ఉంది. సో నెంబర్ ఆఫ్ డయాగ్నల్స్ దీనికి కూడా అంతే, డైరెక్ట్ ఫార్ములా. డయాగ్నల్స్ ఆఫ్ ఏ n-sided polygon is nc2 minus n. అది వేసేయడం అంతే. నెంబర్ ఆఫ్ డయాగ్నల్స్ ఆఫ్ 12-sided polygon is 12c2 minus 12. 12c2 అంటే ఫ్యాక్టోరియల్ 12 బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 12 - 2 ఫ్యాక్టోరియల్ మైనస్ 12
అది ఫస్ట్ పార్ట్ సింప్లిఫై చేసి అందులోంచి 12 సబ్ట్రాక్ట్ చేస్తే 54 వస్తుంది. ఈ రకంగా చేయాలి. సో ఇవి ఇంపార్టెంట్ మోడల్స్ అండి. ఈ రకంగా వస్తుంది. థ్యాంక్ యూ.